కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో కండిషనల్ స్టేట్మెంట్ అనేది చెప్పుకున్నాం మనం. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. నాలుగోది నేను రాయడం మర్చిపోయాను. నాలుగోది వచ్చేసి ఏంటి, స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు పర్ఫార్మ్ డిఫరెంట్ కండిషన్స్ ఆన్ జావాస్క్రిప్ట్. సో వేరియస్ కండిషన్స్ని జావాస్క్రిప్ట్లో యూజ్ చేయడానికి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్ మెయిన్గా ఏంటి అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అని కూడా అంటాం దాన్ని, అండ్ ఫోర్త్ వన్ స్విచ్ అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వన్ కండిషన్. సపోజ్ ఒక 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఓట్ వేయడానికి ఎలిజిబుల్. అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పడానికి ఐ యూజ్ ఇఫ్ కండిషన్ అనమాట. ఒకవేళ 18 ఇయర్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పడానికి ఎల్స్ యూజ్ చేస్తామని. కానీ ఇక్కడ ఇఫ్ ఇవాల్యుయేట్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఓన్లీ. సో ట్రూ అయినప్పుడు మాత్రమే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాంటి కండిషన్ని మనం ఏమంటాము అంటే ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే వీ కెన్ సీ ద ఫ్లో చార్ట్. సో కండిషన్ ఓకే, ఒకవేళ ట్రూ అయితే ఇఫ్కి సంబంధించిన కోడ్ ఓపెన్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని వదిలిపెట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ట్రూ అయితే మాత్రమే ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయినట్లయితే వి నెవర్ మైండ్ దిస్ కోడ్, ఈ కోడ్ని మనం పట్టించుకోవద్దు, నెక్స్ట్ స్టెప్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్, అదర్వైజ్ ఇట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం మనం, a ఈక్వల్ టు 20 అనేది ఇచ్చాము వేరియబుల్. ఇఫ్ a గ్రేటర్ దెన్ 10 అంటే a గ్రేటర్ దెన్ 10 అయినట్లయితే వాల్యూ ఆఫ్ a ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని మనకు ప్రింట్ కావాలి. అంటే a అనేది 10 కంటే ఎక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ a ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ప్రింట్ కావాలి. సో ఈ కండిషన్ అనేది మనకు ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఎస్, ట్రూ ఉంది. ఎందుకు, a అనేది 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10. సో ట్రూ ఉంది కాబట్టి ఇందులో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ లేకపోతే కన్సోల్ డాట్ లాగ్లో ఏదైతే ఉందో మనకు అది అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను ఇప్పుడు a ఈక్వల్ టు 20 కాకుండా 40 ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, మనకి ఎటువంటి అవుట్పుట్ రాకుండా ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, వై? బికాజ్ హియర్ వీ హ్యావ్ గివెన్ ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్. అలా అయితే ఇలా ప్రింట్ చేయండి అని చెప్పినాము, అంతేగాని అది కాకపోతే ఏం చేయాలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో చెప్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ ఎవాల్యుయేట్స్ ద కంటెంట్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇఫ్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేశాం. బట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంది, ట్రూ అయినా ఫాల్స్ అయినా. ట్రూ అయితే ఏం కండిషన్ రావాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఫాల్స్ అయితే ఏం రావాలి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్. సో కండిషన్ ఇస్తాము, ఒకవేళ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్. సో వేరియబుల్ 20 ఇచ్చాము. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనేది 2తో డివైడ్ అవుతే, పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యి రిమైండర్ అనేది 0 వస్తే ఏ ఈజ్ ఈవెన్. ఓకే, కాకపోతే ఏంటి, ఏ ఈజ్ ఆడ్. 0 రాలేదు అంటే 1 వస్తుంది లేదా 3 వస్తుంది, దట్ ఈజ్ ఆడ్. సో ఈ విధంగా ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని జావాస్క్రిప్ట్లో మనం చేయొచ్చు. ఇఫ్ ఏ మాడ్యులో డివిజన్ 2 ఓకే 0 అయితే అంటే రిమైండర్ 0 వస్తే ద నెంబర్ ఈస్ ఈవెన్, అదర్వైజ్ ఆడ్. ఇక్కడ ఏమి ఇచ్చాం, 20. సో ఈ 20 అనేది 2తో డివైడ్ చేసినప్పుడు
రిమైండర్ 0 వస్తుందా? వస్తుంది. 2 10s are 20. సో రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ప్రింట్స్ ద ఇఫ్ కండిషన్ బ్లాక్. ఏ ఈజ్ ఈవెన్. ఒకవేళ 22 21 ఇచ్చి ఉంటే నేను 1 రిమైండర్ వస్తుంది. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? ఏ ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా అంటాం మనం. అండ్ కొన్నిసార్లు నెస్టెడ్ ఇఫ్ కండిషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఇట్ ఇవాల్యుయేట్స్ ద కంటెంట్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. అంటే ఏదైతే ఇఫ్ కండిషన్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో అవన్నీ ట్రూ అవుతూ ఉన్న కొద్దీ మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాం మనం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రావాలి. ఎల్స్ ఇఫ్ అలా కాకపోతే ఏ ఈక్వల్ టు 15 అవుతే ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అని రావాలి. అది కూడా కాకపోతే ఏ ఈక్వల్ టు 20, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అవ్వాలి. ఓకే. ఎల్స్ అది కూడా కాకపోతే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, 15, 20 ఈ మూడింటికి కూడా ఈక్వల్ కాదు అని చెప్పి. సో ఇక్కడ ఏ ఈక్వల్ 20 ఇచ్చామంటే మనం ఏ కండిషన్కి అవుట్పుట్ వస్తుంది? మనకు థర్డ్ వన్కి అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా ఎల్స్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ని మనం యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ జావా స్క్రిప్ట్ స్విచ్. సో దిస్ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ కోడ్ ఫ్రమ్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు 1 2 3 కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ స్విచ్ స్టేట్మెంట్. మనకు తెలుసు స్విచ్ స్టేట్మెంట్ లో మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాం, అండ్ కేస్ అనేది యూజ్ చేస్తాము, అండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాము, అండ్ డిఫాల్ట్ అనే కీవర్డ్స్ యూజ్ చేస్తాము. స్విచ్ టు గివ్ ఎక్స్ప్రెషన్, కేస్ అంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3 లేదా కేస్ ఏ, కేస్ బి, కేస్ సి, ఇలా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్ని కేసెస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్రెషన్స్ కాకపోతే ఏముంటుంది అంటే డిఫాల్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రతి ఎక్స్ప్రెషన్కి ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రేడ్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో వేర్ గ్రేడ్ బి, వేర్ రిజల్ట్ గ్రేడ్, కేస్ ఏ రిజల్ట్ ఏ గ్రేడ్. ఓకే, బ్రేక్. కేస్ బి రిజల్ట్ బి గ్రేడ్, కేస్ సి రిజల్ట్ సి గ్రేడ్, బ్రేక్. డిఫాల్ట్ ఈ ఏబిసి కాకపోతే నో గ్రేడ్. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనం డెప్త్గా వెళ్ళిన కొద్దీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇవైతే బేసిక్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఫర్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మనం.